హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో గల లేపాక్షి మండల పులమతి పంచాయతీలోని పి సడ్లపల్లి గ్రామంలో ఈ నెల 19న ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన సంఘటనలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించారు. బుధవారం కార్యాలయంలో సీఐలు కె జనార్దన్, రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ నరేంద్రతో కలిసి డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి కేవీ మహేష్ ఆదేశాల మేరకు హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11:30 లేపాక్షి మండలం పి సడ్లపల్లి నుండి తిలక్ నగర్ వెళ్లే క్రాస్ రోడ్ వద్ద దర్యాప్తు అధికారి నరేంద్ర సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న రాత్రి లేపాక్షి మండలం సడ్లపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో ముద్దాయి సాయి కుమార్ బాధితుడు ప్రవీణ్ కుమార్ పై కొడవలితో దాడి చేయగా బాధితునికి తీవ్ర రక్త గాయాలు అయ్యాయన్నారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి లేట్ నాగప్ప కుమారుడు నాగభూషణం ఫిర్యాదు మేరకు లేపాక్షి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడింది. ప్రజలు తమ గ్రామాల్లో జరుగునటువంటి సంఘటనలు అయినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీస్ శాఖకు సహకరించాలని డీఎస్పీ మహేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్ గా మన జిల్లాకి సత్యసాయి జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డిటెక్షన్ లో ఎంతో కష్టపడి మన పోలీస్ వాళ్ళు చాలా చేస్తున్నారు. పులమతి సడ్లపల్లి లేపాక్షి మండలంలో పులమతి సడ్లపల్లిలో 19వ తేదీ ఈ నెల రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రవీణ్ అనే వ్యక్తి కూర్చొని చలి కాచుకుంటుండగా తన పక్కనే బైక్ స్పీడ్ గా సాయి కుమార్ అనే వ్యక్తి బండి డ్రైవ్ చేయడం జరిగింది. ఆ బండి డ్రైవ్ చేసినప్పుడు ఎవరైతే చలి కాచుకుంటున్న ప్రవీణ్ అనేవాడు ఎందుకు ఇలా ఫాస్ట్ గా తోలుతున్నావు అని అడగగానే వాగ్వాదం పెంచుకుని సాయి కుమార్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కొడవలితో ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క చేతిని నరకడం జరిగింది. చిన్న రీజన్ కి అతను నరకడం చాలా విలేజ్ లో కొంచెం భయాందోళనలు క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకొని మేము వెంటనే అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే మాత్రం మా ఎస్పీ గారు కానీ మా పోలీస్ వారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం, ఖచ్చితంగా తాట తీస్తాము. ఇలాంటి రౌడీ పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాట తీసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి పైన ఇంతకు ముందు కూడా 2022లో ఒక డెకాయిటీ కేసు కూడా ఉంది. సో ఇలాంటి వ్యక్తుల పైన మనము సపరేట్ షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ కేసుల్ని కొంచెం బాగా ఫాస్ట్ ట్రాకింగ్ గా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి మా ఎస్పీ గారి ఆధ్వర్యంతో మా ఆదేశాలతో కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.